హాయ్ అందరికీ నమస్కారం. ఓజీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్ని కూడా ఒక ఊపు ఊపేస్తోంది. పవన్ కళ్యాణ్ గారి హీరోగా వచ్చిన ఈ ఓజీ ఎల్లుండే రిలీజ్ కాబోతోంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఓజీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది మనం మాట్లాడదాం. మనతో పాటుగా ట్రిపుల్-ఎస్ డివోషనల్ అధినేత కేరళ గురూజీ డాక్టర్ శివనరసింహన్ తంత్రి గారు ప్రస్తుతం స్టూడియోలో. గురువు గారు నమస్కారం. క్షమించాలి, మీరు అన్ని ఆధ్యాత్మిక అంశాలే మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఈరోజు నేను ఒక పొలిటికల్, ఒక సినిమా పరమైన అంశం కూడా మీ ముందుకు తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏమీ అనుకోకుండా నాకు దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి. ఏంటంటే ఓజీ పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలు కొన్ని ఒక మోస్తరుగా బాగా ఉన్నప్పటికీ కొంతమంది వాటి మీద దుష్ప్రచారం చేసి మొత్తం మీద దాన్ని అనుకున్నంత సూపర్ సక్సెస్ కాకుండా చేయగలిగారు. మెగా సినిమాలన్నింటిని కూడా ఆ రకంగా కొన్ని శక్తులు వాటి పట్ల నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే ఈసారి ఓజీ మాత్రం ఒక రకంగా చెప్తే మొత్తం సినిమా హీరోలనే ఓజీ గురించి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఓజీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది అనేది మీ గురించి నేను తెలుసుకోవాలి. సినిమా గురించి మాట్లాడడం మంచి గురించి మాట్లాడదాం. సినిమా గురించి పక్క పెడితే ఒక పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం కోసం పోరాడతారు కూడా ఆయనకు అభిమానం అంతే. అదే అందుగురించే సీఎంఏ యోగం ముందని ఆయనకే చెప్పాను. ఆయన ఒక పవర్ ఏదైనా సాధించి ఉంటుంది. వేరే సినిమాలు ఎన్ని తీసినా సంబంధించిన దానికి పట్టించుకోకుండా ఈ ఓజీ సినిమాకు ఆయన వైఫ్స్ అందులోకి వచ్చేసినాయి. ఏది చెప్పాను, పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఉంది, ఒక సిస్టమ్ అనేది. ఆ వైఫ్స్ ఈ ఓజీ సినిమాలోకి వచ్చినాయి. అందుకే ఓజీ సినిమా వచ్చి చాలామంది ఆరాటపడరు మా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. మంచి హీరోలు కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఎదురు చూస్తున్నారు. అందుకే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే చూడాలనే ఆలోచనతో అందరూ కూడా ఓజీ సినిమా వెయిట్ చేస్తారు. కొంతమంది అయితే కొన్ని దేశాలలో లక్షల మీద పెట్టుకుంటున్నారు అన్నమాట. ఫస్ట్ టికెట్ చూడాలి అన్నట్టు ఆలోచనతో అంటే ఫస్ట్ లక్షలు పెట్టుకుంటారు. అంటే ఇదేంటంటే ఒక రూపంగా పవన్ కళ్యాణ్ ఎవరితో రూపాయి తీసుకోరు. కాకపోతే ఈ మనీ మొత్తం పార్టీకి ఇచ్చేస్తానని ప్రకటించినందువల్ల అందరూ కూడా డబ్బు పరంగా చాలా ముందుకు వస్తున్నారు. మన ఇండియాలోనే 2-4 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటారు ఆ టికెట్స్. 4 లక్షలు పెట్టి కొంతమంది ఎన్ని పైసలు కానీ కొన్ని ₹6 ఇద్దామని ఆలోచనతో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ టికెట్ కొన్నామని. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ఆ సినిమా చూడాలన్న ఆలోచనతో ఎంతమంది కూడా వెయిట్ చేస్తున్నారు ఓజీ సినిమా మొత్తం. అంటే ఆ ఓజీ సినిమా మూవీ మొత్తం కూడా కొన్ని వేరే దేశాల వాళ్ళు ఉండడం జరిగింది, ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం చేసింది. కాకపోతే ఈ ఓజీ సినిమా ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టున్నారు. ఇట్లా ప్రత్యేకంగా చెప్పాలంటే అదే ఓజీ సినిమా సిస్టమ్ అనేది అందులోకి ఆయన బాడీకి తగ్గట్టు, ఆయన సిస్టమ్ యాక్షన్ తగ్గట్టు కూడా ఆ మూవీ కథ ఇన్వాల్వ్ అయ్యి ఆయన సిస్టమ్ మొత్తం ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఈ మూవీ చాలా ముందుకెళ్ళి అందరినీ మనసులు దోచుకొని ఒక సిస్టమైన ఏ సినిమా తీసినా ఒక యూత్కి బలాన్ని ఇస్తాం. అవును ఏ సినిమా తీసినా యూత్కి బలాన్ని ఇస్తారు, యూత్ని ముందుకు తీసుకెళ్తుంటారు. లేదా యువకుల్ని ముందుకు నడవాలి, మనం ముందుకు తీసుకెళ్ళిన సిస్టమ్తో కూడా కొన్ని పాట ఏ ఒక్క పాట అయినా కూడా ఆయన అప్పుడు మూవీలు కూడా తీసుకుంటే కొన్ని సినిమాలలో కూడా ఆ పాట బాగాలైన పాట కూడా యూత్ కోసం పాడినందుకు చాలా సక్సెస్ అవుతాయి. అవునవును, ఆయన పాడిన జానీలో సినిమా సూపర్ సక్సెస్ కాలేదు కానీ సినిమా ఫెయిల్ అయింది. కానీ జానీలో ఆయన కులమతాల గురించి ఆయన మాట్లాడిన మాటలు ఆ పాట ప్రత్యేకంగా పెట్టారు. ఖుషీలో దేశం గురించి పెట్టారు. ఏ మేరా జహాన్ అసలు పాటకు సంబంధం, మూవీ సంబంధం లేదు ఆ పాట. అది దేశభక్తి, ఆయనలో ఉన్న దేశభక్తి, దేశాన్ని ఒక యువత ఏ రకంగా ఉండాలని దాని గురించి పెట్టారు. సో ఆయన నిజంగా కూడా ఒక సామాజిక స్పృహ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఆయనకి ఎప్పుడు కూడా ప్రతి అమంటారు బ్లడ్లోనే వచ్చేసింది ఆయనకి అనమాట. అది సామాజిక స్పృహ. అంటే ఏ మూవీ ఏది తీసినా యువకులకు ఉపయోగపడతాడు పెడతాడు, యువకులకు సంబంధించిన పాట ఉంటుంది ఏది కూడా. అంటే ఓజీ సినిమా మొత్తం ఒక ప్రత్యేకంగా యువతకు ముందుగా ఆయన ఒక యువతను మేలుకొల్పాలి, యువతను ప్రత్యేకమైన సిస్టమ్ బ్లడ్ని ఒక పౌరుషంగా రావాలి. బ్లడ్ మొత్తం చచ్చిపోయినట్టు అంటే పడిపోయినట్టుండేవాడు యువతను మొత్తం లేపుతూ నిద్ర లేపి ముందుకు ఉత్తేజపరచాలన్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడు ఉంటాడు. అందుంచే ఆయన ఇప్పుడు ఒక స్టేజ్లో ఒక మంచి స్థాయిలో ఉన్నవాడా డిప్యూటీ సీఎం అయ్యిండు కూడా ఆ మూవీస్ చేయడం, ఆ సిస్టమ్ చేయడం అంటే అది కొంతమందికే వర్తిస్తున్నమాట. అంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చేయకూడదు అని కొంతమంది చాలామందికి ఆయన మీద చివరికి కేసులు కూడా వేస్తున్నారు. గురువుగారు తప్ప అదేమన్నా ఆయన వృత్తి కదా. ఇప్పుడు ఏదన్నా కూడా ఎప్పుడైనా దేవతల మంచి వాళ్ళ మీద రాక్షసత్వం ఉంటుంది, దేవుళ్ళ మీదనే రాక్షసులు పోరాడానికి వస్తుంటారు. వాళ్ళని రాక్షసులు చంపడానికి దేవుడు పుడతాడు, వాళ్ళని పోరాడానికి వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఆ మంచి దగ్గర నెగిటివ్ ఎట్లయినా ఉంటుంది.
ఆ నీటు అవుతుంటారు చేస్తుంటారు, అది మన మంచిగా పబ్లిసిటీ కోసం, అది కూడా మన మంచి కోసం. ఆటోమేటిక్గా సింహం ఎప్పుడు సింహం లాగానే ఉంటుంది, కుక్కలు మురుగుతూనే ఉంటాయి అంతే. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ ఉంది, పెద్దలు చెప్తుండే అనమాట, మా తాతలు చెప్తుండే. ఎప్పుడు కుక్క నక్క వచ్చి కొట్లాడుతుంది అనేసి అంటుంటే సింహం సపరేట్గా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అనేసి అంటే, అప్పుడు సింహం నీవు అడుగుతాడు అనమాట, ఎందుకు అట్లా అడుగుతుంటే వాళ్ళు ఏమనుకుంటూ పోతారంటే, నేను ఆయన ఒక దెబ్బ వేసినా కూడా నాతో కొట్లాడిన పోటీ ఉంటుంది దానికి, నేను కొట్లాడిన పోటీ ఉంటుంది వాడికి, సింహంతో కొట్లాడి నేను చెప్పుకుంటాడు. అందుకే నవ్వు వెళ్ళిపోతే సైలెంట్ వాడితో మనం మాట్లాడిన కూడా, నేను వాడితో మాట్లాడి చెప్పుకుంటాడు, పెద్ద సింహంతో మాట్లాడి చెప్పుకుంటాడు, కుక్కతో మనకెందుకు, సింహం లాంటి వాళ్ళం అనేసి అట్లా అనమాట. అందుగురించే కొంతమంది కామెంట్ చేస్తున్నట్టు వాడిని పట్టించుకోకుండా ఆయన యూత్ కోసం, భగవంతు కోసం, హిందూ కోసం, ధర్మం కోసం పోతుంది. దానికి ధర్మం కోసం ఓరిపోయినా, హిందూ ధర్మం కోసం ఓరిపోయినా ఎంతమంది శత్రువులు పుడుతూ ఉంటారు. దేవుడికి అంతే శక్తిలో మనం కూడా ఆయన సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ అంటే ఇప్పుడు ఒక ప్లేట్లో అన్నం ఉంటే ఎన్నో రకాల బియ్యం గింజలు వస్తున్న ఒక ప్లేట్ అన్నం శక్తి వస్తుంది అన్నమాట, అన్నం పుట్టు తింటే. అందుకే మనం అందరం కూడా ఒక శక్తి పరంగా మళ్ళీ పవన్ కళ్యాణ్కి మన సపోర్ట్గా ఉంటేనే అన్ని విధాలుగా శక్తి, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి ఉండాలి. ఒక శివాజీ మహారాజు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు, ఆయన వెనుక లక్షల సైన్యం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అట్లనే ఆయన అభిమానులు కొన్ని లక్షల సైన్యం ఆయన వెనుక కూడా ఉంది. దానికి టెన్షన్ లేదు. ఆయన ఏది చేసినా విజయంగా ఉంటుంది, ఏది చేసినా న్యాయంగా బద్ధంగా ఉంటుంది, ఏది చేసినా శుభకార్యంగా ఉంటుంది. ఒకవేళ ఆయన సినిమా దేశీ అంటే ఒక చెప్తాను, ఎవరైనా ప్రొడ్యూసర్లు అందరూ 4 రూపాయలు పెడితే 40 రూపాయలు రావాలని ఆలోచిస్తారు. అవును, అంటే పెద్ద హీరోలు పెడితే చాలా కోట్ల రూపాయలు సంపాదించి చూస్తారు. దేవుడి దయ వల్ల అది కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రొడ్యూసర్లు బాధపడి కూడా డబ్బులు తీసుకోకుండా సందర్భాలు ఎన్ని ఉన్నాయి, ఆయన కూడా రిటర్న్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. బాధపడకుండా ఆయన సొంత సంబంధాలకు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఇది చేసినా కూడా ఏదో ఒకటి అవుతుందిలే, దాంట్లో పెద్ద విషయం కాదు. బియ్యం గింజలు, ఒక మిరిగే గింజలు అట్లా అవుతాయి, కొంతమంది శత్రువులు ఉంటారు, అది టెన్షన్ అవసరం లేదు. రైట్ గురుగారు, ధన్యవాదాలు గురుగారు. మొత్తం మీద ఓజీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని గురువుగారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్లో ఉన్న వైబ్స్ అన్నీ కూడా ఓజీ సినిమాలోకి వచ్చి, ఆయన యోగం కూడా ఓజీ సినిమాలోకి వచ్చిందని చెప్తున్నారు. ఓజీ సినిమాకి సంబంధించి ఇప్పటికే చిన్న చిన్న హీరోలు కూడా ట్వీట్లు వేస్తున్నారు. సో బహుశా గతంలో ఏ సినిమాకి లేనంత హైప్ ఇది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమాలకే లేదు, ఇక ఇతర సినిమాలకి అసలే లేదు. అలాంటి వైబ్స్, అలాంటి యొక్క క్రేజ్ ఈ సినిమాకి వచ్చింది. మరి చూద్దాం, మరి కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మవారి భక్తుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ నవరాత్రులలో ఓజీ సినిమా రావడం, అమ్మవారి శక్తి ఉంటుంది అందులో అంతా. ఆ పవర్తో మంచి క్రేజ్ పెరుగుతుంది, మంచి సక్సెస్ ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. అందరికి అమ్మవారి భక్తులుగా ఉంటుంది. వారాహిదేవి భక్తులుగా మారిపోయి వారాహిదేవి మాలేయడం, వారాహి అన్న రథచక్రానికి పేరు పెట్టుకోవడం, అమ్మవారి భక్తులు ఉండడం, ఏదైనా విజయం సాధించడానికి ముందుకెళ్తుంది. ఎప్పుడైతే ఎవరైనా కూడా అమ్మవారి భక్తులుగా మారిపోయారంటే సక్సెస్ ఉంటుంది. అంత పెద్ద మోడీ గారు కూడా నవరాత్రుల ఉత్సవాలలో ఏది చేసినా సక్సెస్ ఉంటుంది అన్నమాట. ఆయన బయట దేశంలో పోయినా కూడా ఉపవాసం ఉండి వాటర్ మాత్రం తాగి మామూలుగా ఉన్న వాళ్ళ అతిథి మేము తీసుకోకుంటుంటాం అమ్మవారి భక్తుడిగా. అదే పవన్ కళ్యాణ్ కూడా అమ్మవారి భక్తుడు ఉంటాడు కాబట్టి, అమ్మవారిని ఆరాధిస్తుంది కాబట్టి, ఇదే నవరాత్రుల సందర్భంలో ఓజీ సినిమా రావడం ఆయనకి ఎంతో హైప్ తెస్తుంది అన్నమాట. హైప్ తెస్తుంది. ఆ సినిమా నుంచి ఇంకా క్రేజ్ బాగా పెరుగుతుంది, ఎన్నో విధాలుగా అభిమానులు మాత్రం చాలా బాగుంటుంది దానికి. ధన్యవాదాలు గురుగారు.